దేవుని దృష్టిలో నువ్వు ఉన్నావు కాబట్టి నీకు పరీక్షలు ఉంటాయి. దేవుని దృష్టిలో నువ్వు ఉండి మాట వింటున్నావు కాబట్టి నీకు శ్రమలు ఉంటాయి. ఈ శ్రమలే రేపు బహుమానాలు అవుతాయి. అందుకే శ్రమలో నలపబడుతున్న నీవు సంతోషించాలి. నామకార్థ క్రైస్తవులకు శ్రమ ఉండదు, సమృద్ధి ఉంటుంది. ఏముంటది? ఇక్కడ గుంపులో గో అంటారు, నలుగురిలో నా అంటారు, చర్చికి వచ్చి హల్లెలూయా అంటారు. అసలు విశ్వాస సౌండ్ రాదు, నకిలీ దానికి మెరుపు ఎక్కువ. అవునా కాదా? అవునా కాదా? నామకార్థ స్థితిలో ఉన్న వాళ్ళకి సమృద్ధి ఉంటుంది. ఎందుకంటే సాతాను అంటాడు, నా వల్ల ఉన్నావుగా, అసలు దేవునికి విధేయుడు అవ్వట్లేదుగా, డబ్బిస్తా దేవుడిని మర్చిపో అంటాడు. వీడికి డబ్బు వచ్చే కొద్దీ ఆరాధన ఉండదు, దేవుడు ఉండడు, సేవకులు ఉండరు, సంఘం ఉండదు. వారి యొక్క ధనమే వారికి దేవుడు అయిపోతారు. దేవుని దృష్టిలో లేని వాళ్ళు నామకార్థ క్రైస్తవులు ఫలిస్తారు ఇప్పుడు. కానీ దేవుని ఎన్నిక ఏర్పాటులో ఉన్న బిడ్డలు శ్రమలు అనుభవిస్తూ, హింసలు అనుభవిస్తూ, నిందలు అనుభవిస్తూ, అవమానాలు అనుభవిస్తూ, వ్యాధి బాధలతో నడపబడుతూ ఈ లోక యాత్రను సాగిస్తారు. ఎందుకంటే దేవుని ఎన్నికలో ఉన్న జనాంగం నీతిగా బ్రతుకుతున్నారు కాబట్టి 1000 ఏళ్ల పరిపాలనలో వాళ్ళకి మరి యొక్క నూతనమైన జన్మ స్వాస్థ్యం ఉన్నది కాబట్టి ఇప్పుడు నలపబడి అప్పుడు సంపాదించుకుంటారు.